రేప్ అండ్ బ్లాక్ మెయిలింగ్ కేసులో యూట్యూబర్ హర్ష సాయి కోసం నార్సింగి పోలీసులు ఇంకా సర్చ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా బాధితురాలు మరో ఫిర్యాదు చేసింది. ఇక ఆడియో లీక్ల వ్యవహారం లీగల్ గా మరో టర్న్ తీసుకుంది. యూట్యూబర్ హర్ష సాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. ఇంతకీ యూట్యూబర్ హర్ష సాయి ఎక్కడా? దేశంలోనే ఉన్నాడా? గట్టు దాటాడా? అసలు హర్ష సాయి కేసులో పురోగతి ఏంటి? కేసు పురోగతి అనంటే అది పోలీసు వాళ్ళు ఎంతవరకు చేయగలరో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారండి. కానీ హర్ష సాయి అనే వ్యక్తి డే 1 దేశం వదిలిపెట్టి పారిపోవడం వలన విదేశాలకు పారిపోయినా సరే హర్ష సాయి అరెస్ట్ తప్పదన్నారు బాధితురాలి తరపు న్యాయవాది నాగూర్ బాబు. ఇక నిందితురాలిని డిఫేమ్ చేసేలా హర్ష సాయి అతని మనుషులు రిలీజ్ చేసిన ఫ్యాబ్రికేటెడ్ ఆడియోలపై కోర్టును ఆశ్రయించామన్నారు. అన్ని ఫార్మాట్ల నుంచి వాటిని తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. కోర్టు డైరెక్షన్ ప్రకారం సైబర్ క్రైమ్ సెక్షన్ల కింద పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదైందన్నారు నాగూర్ బాబు. లేదండి, అలా తీసుకోవడానికి లేదు. ఈ చట్ట ప్రకారంగా ఎవరిని పడితే ఇంతకు ముందులాగా తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టేసేసి వాళ్ళని విచారించడానికి లేదు. చట్ట పరిధిలో పోలీసు వారు ఏం చేయగలరో అదే చేయగలరు. ఇందులో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. బాధిత మహిళ న్యాయం కోసం చట్ట పరిధిలో హర్ష సాయికి ఏ శిక్ష పడుతుందో ఆ శిక్ష పడడం కోసం మాత్రమే కేసు పెట్టింది. తన క్లయింట్ పై ఆర్థిక లావాదేవీల ఆరోపణలు హర్ష సాయి ప్లాన్ లో భాగమన్నారు న్యాయవాది నాగూర్ బాబు. పెళ్లి అనే ప్రస్తావనని ఒక 1 ఇయర్ ఆ అబద్ధాన్ని 1 ఇయర్ నడిపాడు అతను. 1 ఇయర్ నడిపిన తర్వాత ఈ సినిమా రైట్స్ లాక్కుందామని మళ్ళీ బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. కేసులో నిందితుడిగా చేర్చకపోయినా సరే హర్ష సాయి తండ్రి బెయిల్ కోసం ప్రయత్నించాడన్నారు నాగూర్ బాబు. కోర్టు అతన్ని మందలించిందన్నారు. హర్ష సాయి కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారన్నారు ఆయన. జడ్జి గారు ఒకటే అడిగారు, అక్యూజ్డ్ గా చేర్చకుండా మీరు హైకోర్టుకి ఎందుకు వచ్చారు అంటే మీరు తప్పు చేశారని ముందుగా ఒప్పుకుంటున్నారా? కొంత పరిధి మాత్రమే ఉంటుంది పోలీసులకి. లుకౌట్ నోటీస్ జారీ చేస్తారు. అతను ఏ రోజైనా కంట్రీలో అడుగుపెట్టి ఏ బోర్డర్లో అయినా సరే ఏ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టినా కానీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది బాధితురాలి సైడ్ నుంచి తెరపైకి వచ్చిన వర్షన్. మరి హర్ష సాయి స్పందన ఏంటి? తప్పు చేయకపోతే తప్పించుకొని తిరగడం ఎందుకు? హర్ష సాయికి వత్తాసు పలికిన కొందరు యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు గాయబైనట్టు అనే చర్చ ఇప్పుడు జోరందుకుంది.